నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం. అయితే 2025 కొత్త సంవత్సరం, మనం అందరం కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎన్నో అద్భుతమైన పనులు, మనం అనుకునేవన్నీ మన మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది. సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము. అయితే ఈ 2025లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం. మనది 2025 ఉగాది నుంచి మనం మన రాశులు చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 2025 మొత్తం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వాళ్ళు ప్రజెంట్ గా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. లగ్నంలోనే శని సంచారం జరగడము, ద్వితీయంలో రాహు సంచారము, అష్టమంలో కేతు సంచారము, చతుర్థంలో గురు సంచారం. ఇది ప్రజెంట్ గ్రహ గోచారం అన్నమాట. ఎప్పుడైతే మార్చి 29వ తారీఖున కుంభరాశి వాళ్ళకి శని ద్వితీయంలోకి సంచారం జరగడము, ఈ ద్వితీయ సంచారంలో ఆల్రెడీ అక్కడ రాహు ఉంటారు కాబట్టి ఈ ఫస్ట్ 50 డేస్ అంటే మార్చి 29 నుంచి మే 18వ తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి ద్వితీయ కుటుంబ స్థానం వాక్స్థానంలో జరుగుతుంది కాబట్టి గృహంలో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్. ఎందువల్ల డిస్టర్బెన్సెస్ అంటే వీళ్ళ మాట తీరు వల్లే వీళ్ళు అనవసరమైన ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకోవడం అన్నమాట. అక్కడ కొద్దిపాటిగా గురుబలం కూడా ఫేవరబుల్ గా లేదు, ఎందుకంటే చతుర్థ గురుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. సో గృహానికి సంబంధించి గురుడు అక్కడ కూర్చొని ఉండడము, ఈ కుటుంబ స్థానంలో రెండు పాపగ్రహాల యొక్క యుతి ఒక ఆల్మోస్ట్ 1 మంత్, నియర్లీ ఓవర్ 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి ఈ మాటలన్నీ కూడా చాలా హార్ష్ గా వచ్చేయడము, అబద్ధాలు ఎక్కువ చెప్పేయడము, అనవసరమైన గొడవలకి తావివ్వడము, రిలేషన్షిప్స్ ఎవరితో మాట్లాడుతున్నామో ఏంటి అనే ఒక ఆలోచన విచక్షణ లేకుండా వీళ్ళు కొద్దిపాటిగా వీళ్ళంతలు వీళ్ళ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది ఈ 50 రోజులు కూడా. అండ్ కొద్దిగా కొత్త వ్యక్తుల పరిచయాలు అవ్వడము, దాన్ని కొద్దిగా హైడ్ చేసి పెట్టడము, ఎందుకంటే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఆ సీక్రసీ మెయింటైన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి కొంచెం సీక్రెట్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనము అష్టమ స్థానం నుంచి చూసుకుంటాం కాబట్టి అక్కడ కేతు ఉండడము, ఈ రెండు పాపగ్రహాల వీక్షణ డైరెక్ట్ అక్కడ పడడము, దీనివల్ల కొద్దిపాటిగా కుటుంబ వాతావరణంలో డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మే 14వ తారీఖున ఎప్పుడైతే గురుడు పంచమ స్థానంలోకి మారుతారో అప్పుడు కొద్దిగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అప్పటి వరకు కూడా శని యోగించేలాగా లేడు అండ్ రాహు కూడా యోగించట్లేదు కాబట్టి ఆ కోణంలో కొద్దిపాటిగా ఫైనాన్షియల్ డ్రైనింగ్ అవ్వడము, అంటే వీళ్ళు ఎవరికన్నా డబ్బులు ఇచ్చేస్తాను నేను అని చెప్పేసేసి వీళ్ళు హామీలు ఇచ్చేయడము, ఆ రకంగా వీళ్ళు రాంగ్ పర్సన్స్ కి, అంటే ఎవరినైతే నమ్మకూడదో అలాంటి వాళ్ళకి డబ్బుల సహాయం చేయడము, దానివల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ గా కొద్దిగా రెస్ట్రిక్షన్స్ రావడము, దానివల్ల ఇంట్లో వాళ్ళతో చికాకులు రావడం, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. గురుడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి సంచారం జరుగుతుందో ఇక్కడ వీళ్ళ కొద్దిగా ఆలోచన మార్పు చేంజ్ వస్తుంది. అంటే పాజిటివ్ గా ఆలోచించడము, సడన్ గా నేను చేసింది తప్పు అని చెప్పి వీళ్ళు తెలుసుకొని మళ్ళీ క్షమాపణలు చెప్పుకొని మళ్ళీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అన్ని చేసుకోవడము, ఆస్పీషియస్ ఫంక్షన్స్ అంటే ఏదైనా శుభకార్యాలకి కూడా కొద్దిపాటిగా పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఎవరి కోసం అయితే, పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే కుంభరాశి వాళ్ళు కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారో గురు సంచారం వల్ల వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్, పిల్లలు పుట్టడానికి కూడా యోగించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. శని ఎప్పుడైతే ద్వితీయ కుటుంబ స్థానంలోకి సంచారం జరుగుతుందో ఆయన యొక్క వీక్షణ లాభస్థానం పైన కూడా పడుతుంది, దశమ వీక్షణ లాభస్థానం పైన పడుతుంది కాబట్టి వీళ్ళకి కెరియర్ లో కూడా కొద్దిపాటిగా ప్రొఫెషనల్ గా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కూడా రెస్ట్రిక్షన్స్ వస్తూ ఉన్న గురువు బలం పెరగడం వల్ల ఆ రెస్ట్రిక్షన్స్ కొద్దిగా తగ్గి వీళ్ళు ఒక అడిషనల్ ఇన్కమ్ రిసోర్సెస్ చేసుకోవడానికి కూడా వీళ్ళకి పాసిబిలిటీస్ కనిపిస్తూ ఉన్నాయి. రాహు అండ్ కేతు సంచారం జరుగుతుంది మే 18వ తారీఖున. అప్పుడు జన్మంలోకే రాహు వస్తారనమాట. అంటే తన స్వక్షేత్రంలోకే రాహు రావడము, స్వతహాగా కుంభరాశి వాళ్ళు కొద్దిపాటిగా అందరితో కలిసే వాళ్ళు కారనమాట. వీళ్ళు చాలా మటుకు
మటుకు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళ ఆలోచన విచక్షణ కూడా కొద్దిపాటిగా డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే ఎక్కువ ఐసోలేటెడ్ గా ఉండడము, గ్రహాంతర వాసుల గురించి ఎక్కువ డీప్ రీసెర్చ్ చేయడము, లేదా ఏదైనా ఆధ్యాత్మికంగా కాకపోతే ఫిలాంథ్రపిక్ గా ఎక్కువ ఏదైనా హ్యుమానిటీ కోసం ఏదైనా చేయాలి అనే ఒక బ్రాడ్ థింకింగ్ ఉంటుందన్నమాట కుంభరాశి వాళ్ళకి. సో ఈ రాహు అక్కడ సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ థింకింగ్ కెపాసిటీ ఇంకెక్కువ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్కువ వీళ్ళు టైం స్పెండ్ చేయడము. ఆపోజిట్ లో కేతు సంచారం జరుగుతుంటుంది సింహరాశిలో కాబట్టి పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా డిటాచ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ద్వితీయంలో శని సంచారము, సప్తమంలో కేతు సంచారము, భార్యాభర్తల మధ్యలో కొద్దిపాటిగా ఇమోషనల్ సెపరేషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే టెంపరీగా సెపరేషన్, అంటే లీగల్ గా పర్మనెంట్ గా కాకపోయినా అది మళ్ళీ జన్మ జాతకాలను బట్టి డిఫరెన్స్ ఉంటుంది. ఇమోషనల్ సెపరేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ఫోకస్ మొత్తం కూడా వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది అనమాట. రాహు ఎక్కడ కూర్చుంటే ఫోకస్ అక్కడే ఉంటుంది. సో ఆపోజిట్ వాళ్ళని పట్టించుకోరు అనమాట. సో భార్యాభర్తలు ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళని పట్టించుకోరు వీళ్ళు. సో అక్కడ కొద్దిపాటిగా చికాకులు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కెరియర్ పరంగా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. గత సంవత్సరంకి కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం 2025లో వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. పెళ్లిళ్ళు అవ్వని కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పెళ్లి జరిగే ఛాన్సెస్ కూడా కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గురువు మారిన తర్వాత, పంచమం గురువు మారిన తర్వాత భాగ్యాన్ని చూస్తారు కాబట్టి ఆ రకంగా భాగ్య వృద్ధి జరిగే పాసిబిలిటీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కెరియర్ వైజ్ కూడా పర్వాలేదు. కంపారిటివ్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఇయర్ కెరియర్ వైజ్ కూడా పర్వాలేదు వీళ్ళకి. రైట్. ఓవరాల్ గా వీళ్ళు కొంచెం ఆ ఒడిదుడుకుల్ని తట్టుకోవాలి అని అంటే కనుక ఏ రెమెడీ ఫాలో అవ్వాలి? వీళ్ళు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇంకా కూడా, అండ్ జన్మంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోవడం, నిత్యం కాలభైరవ అష్టకం. ఎందుకంటే కుంభరాశి స్వతహాగా శని అండ్ రాహు 2 గ్రహాలు కూడా రూల్ చేస్తాయి. చాలా మందికి తెలియదు అనమాట. ఉట్టి శని ఒకటే రూల్ చేస్తారు అనుకుంటారు. సో ఈ 2 గ్రహాలని మనం మైండ్ లో పెట్టుకొని కాలభైరవ అష్టకం గనక డైలీ 3 సార్లు పారాయణం చేసుకుంటే, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం చేసుకున్నా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ కాళీ దేవత ఆరాధన చేసుకోవడము, అంటే ఇంట్లో కొంతమంది పెట్టుకోరు ఫొటోస్, అలా లేని పక్షంలో దగ్గరలో ఏదైనా మహంకాళి టెంపుల్ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవడము, లేకపోతే మా ప్రత్యంగిరాదేవి అమ్మవారు ఉన్న అలాంటి, అంటే ఉగ్రదేవతల ఆరాధన చేసుకోవడం వల్ల కూడా కొద్దిపాటిగా వీళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అలా కాకుండా దుర్గా పారాయణం చదువుకోవడము, లలితా సహస్రనామాలు చదువుకోవడము, దుర్గాదేవి యొక్క ఎనర్జీ వీళ్ళు ఎంత హ్యాండిల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంటే వీళ్ళకి రాహు సంచారము, శని సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి. అలా కాకుండా దగ్గరలో ఉన్న గణపతి ఆలయంకి విజిట్ చేయడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్. థ్యాంక్ యూ. నమస్తే.